ఈరోజు మన విజయ చేతి రుచుల్లో ఆహా ఏమి రుచి అనరామై మరచి వంకాయ పచ్చడి అండి. ఇప్పుడు మనము ఈ తాలింపు అందులో వేసుకుంటాము. చూడండి ఎంత బాగుంది చూడండి, రంగు నోరు ఊరిపోతుంది కదండి. ఏమండి వేడి వేడి అన్నంలో మన వంకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా అందులో పెట్టుకొని మనం కొత్తిమీర చల్లుకొని ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని బాగా కలపాలండి. అన్నము వేడి వేడిలో ఈ ముద్ద కలిపి తిన్నామనుకోండి. ఏమండి ఇది చెప్పనా అబ్బాబ్బాబ్బా. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయండి. ఎస్, ఈరోజు మన విజయ్ చేతి రుచిలో ఒక సూపర్ డూపర్ అదిరిపోయే రెసిపీ అండి, వంకాయ పచ్చడి. మా స్టైల్లో చేస్తాను. ఇదైతే చాలా చాలా బాగుంటుంది పచ్చడి. సో ఈ వంకాయ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేయండి. నేనైతే ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. ఇక చూడండి, వంకాయలు ఇలాంటి వంకాయలు పెట్టుకోవాలి. లేత వంకాయలు ఆల్మోస్ట్ 1/2 kg ఉంది. ఇది 1/2 kg ఆనియన్స్, 1/2 kg టొమాటోస్, కరివేపాకు అవన్నీ పెట్టుకున్నాను. ఇక చూడండి, మసాలా ఐటమ్స్ కూడా రెడీగా ఉంది. ఇంకేంటి, ఇంకా మనం కుకింగ్ స్టార్ట్ చేయాల్సిందే. రండి స్టార్ట్ చేస్తాము. ఓకే, హ్యాపీగా చేసుకుంటాము. నాకైతే చాలా ఫేవరెట్ వంకాయ. సో ఈ వంకాయలు పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుంది? సరేనండి, రండి చేస్తాము. ఫస్ట్ ఈ కూరగాయలన్నీ కట్ చేసుకుంటాం సన్నగా, సరేనా? ఇక చూడండి, ఆనియన్స్ మనం ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ రెసిపీకి. చూసారా, ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక చూడండి, టమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, వంకాయలు ఫస్ట్ మనము ఇలా 4 వంపులు కట్ చేసుకుంటాము. అప్పుడు సన్నగా వస్తుందన్నమాట. మనం వంకాయలు కట్ చేసిన తర్వాత మనము ఫస్ట్ దాన్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. లేకపోతే వంకాయలు నల్లగా చూడండి ఎంత సన్న ముక్కలు కట్ చేసుకున్నామో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు మనము ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటాము. ముక్కలు బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఏమండి, మన ఆనియన్స్, వంకాయలు, టొమాటోస్ అన్నీ కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఒక 1/2 tablespoon ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయినాక మసాలా ఐటమ్ 1 by 1 మనం ఫ్రై చేయాలి. కేర్ఫుల్గా వాచ్ చేయండి ఏమేమి వేస్తున్నాను అనేసి. చూడండి, 1/2 table తీసుకున్నాను. కాగాల ఆయిల్. ఇది చూడండి, మన మసాలా ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. ధనియాలు కూడా ఉంది ఫ్రెష్గా. మెంతులు అయితే ఒక 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, మినప్పప్పు ఒక 3 స్పూన్ తీసుకున్నాను. అలాగే మన పల్లీలు కూడా 3 స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. నేను ఫస్ట్ మెంతులు ఇందులో యాడ్ చేసుకుంటాను. మెంతులు చాలా డార్క్గా ఫ్రై అవ్వకూడదు, మంచి రంగు వస్తుంది కదా, సువాసన వచ్చినప్పుడు మనము జీలకర్ర అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి చూడండి, ఇప్పుడు నేను జీలకర్ర 1 స్పూన్ ఉంది యాడ్ చేసుకున్నాను. అలాగే మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు కూడా వేసుకునేసినాను. ధనియాలు అన్నీ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి గుమ్మలు ఆడిపోతుందండి. ఫస్ట్ ధనియాలు వేస్తేనే చాలండి, సూపర్ డూపర్గా వస్తుంది. ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకుంటాము. కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకుంటే బాగా క్రిస్పీగా అది ఫ్రై అవుతుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకుంటాము. ఏమండి, మంచి గుమ్మలు ఆడిపోతుందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఆల్మోస్ట్ ఒక 25 to 30 గ్రామ్ ఉంది. 20 ఎండుమిరపకాయలు. కారం తగినట్టు మీరు వేసుకోండి. నాకు కారం బాగుండాలి.
అందుకే నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాము. అలాగే చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటాము. ఒక బిగ్ లెమన్ సైజు. మనం ఆల్రెడీ టమోటా యాడ్ చేస్తాము, ఎదురు పులుసు కోసము చింతపండు యాడ్ చేయండి. ఈ వంకాయ పచ్చడిలో చింతపండు పులుసు వేరే లెవెల్ అండి. సో క్లీన్గా చేసుకున్న చింతపండుని విడివిడిగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదే సెగలో ఎండుమిరపకాయలు, చింతపండు ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోతుంది. ఓకే, ఎక్కువ రోస్ట్ చేయకూడదు, అందుకని స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ ఉంది, గుమగుమలాడిపోతుందండి. ఈ వంకాయ పచ్చడి మీకు ఎలా ఉంటుందంటే అందరి ఇంట్లో శబాష్ అంటారు. ఒకసారి చెయ్యండి, డిఫరెంట్గా ఉంటుంది. అన్నానికి, చపాతీలకి, దోశలకి, ఇడ్లీలకి అన్నిటికీ సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు ఈ వంకాయ పచ్చడి. అసలు ఈ వంకాయ పచ్చడి అనుకోరండి, ఎవరికి తెలియదు. నేను చెప్పకుండా పెట్టండి ఒకసారి, సస్పెన్స్గా చాలా బాగా లైక్ చేస్తారు. పల్లీలు కూడా బాగా రోస్ట్ అయింది, చూసిరా ఎంత బాగా రోస్ట్ అయిందో. అన్నీ రోస్ట్ అయింది. ఇప్పుడు మనము దీన్ని పక్కకు పెట్టి కూల్ డౌన్ చేసుకుంటాము. ఏమండి, ఇప్పుడు మనము వంకాయలు అరగడ్డంతా చేసుకోవాలి. స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాము, ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్కి మనం వెళ్ళిపోతాం. ఏమండి, ఆయిల్ బాగా హీట్ అయింది. నేను ఒక పెద్ద వెల్లుల్లి తీసుకున్నాను, దాని పాయలు అనమాట. దాన్ని ఫస్ట్ ఆయిల్లో యాడ్ చేసుకుంటాను. ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. ఇది చూడండి, ఫస్ట్ వెల్లుల్లి వేసుకున్నాను, వెంటనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, ఈ వెల్లుల్లి రెండు గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కాదు, గోల్డెన్ కలర్ రావాలి. అంతదాకా మనము దీన్ని బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. ఏమండి, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా హై ఫ్లేమ్లో ఆనియన్స్ అండ్ వెల్లుల్లి బాగా ఫ్రై అయింది. చూడండి కలర్ కూడా బాగా వచ్చింది. నేను కరివేపాకు రెమ్మలు ఇక్కడ పెట్టుకుంటానండి. ఒక టిప్పు, కడిగి పెట్టాం కదండి, మళ్ళీ మనము తాలింపు వేసేవాడు చిటపట జాస్తి అవుతుంది, కొద్దిగా డ్రై అవుతుంది. చూడండి గోల్డ్ కలర్ వచ్చింది. వెల్లుల్లి కూడా ఎంత బాగా కలర్ మారించండి, బ్రౌన్ అవ్వకూడదు ఇంకా. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పచ్చిమిరపకాయలు. ఇది సువాసన కోసము, రుచి కోసము ఒక 6 నంబర్స్ అన్ని తుంచుకున్నాను, ఇలా యాడ్ చేసుకున్నాను. అలాగే మనము ఆల్రెడీ బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ, నవనవలాడే వంకాయలండి. సో ఆల్రెడీ బాగా వాష్ చేసుకున్నాను, ఫస్టే కట్ చేసి సాల్ట్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు వాటర్ లేకుండా మనము ఇందులో యాడ్ చేసుకుంటాము. ఎంత ఈజీగా చేసుకునే ఒక రుచికరమైన వంకాయ పచ్చడి. అసలు ఎవరు తెలుదండి వంకాయ పచ్చడి అని చెప్పకండి, మీరు అలాగే పెట్టండి. ఆహా ఎంత బాగుంది, ఎలా చేస్తారని అడుగుతారు. మన విజయ్ చేతిలో చింతకాయ పచ్చడి కూడా చేస్తాం, చూసారా? ఇంకా చూడకపోతే ఇప్పుడే చూడండి, నేను డిస్క్రిప్షన్ కూడా పెడతాను కాబట్టి. అది కూడా ఓహా అని ఉంది, చాలా బాగుంది. ఇంకా కూడా మా ఇంట్లో అందరికి ఇష్టం, అది తింటానే ఉంటారు. ఈ వంకాయ పచ్చడి నీళ్ళు పెట్టుకోవచ్చండి మనము, ఎందుకంటే వాటర్ లేకుండా బాగా డ్రైగా నేను రోస్ట్ చేస్తున్నాను. అంతేనండి, చూడండి క్లీన్గా వంకాయలు చేసేసాను. ఇప్పుడు మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటామండి. ఇందులో సాల్ట్ రుచి తగినట్టు యాడ్ చేసుకుంటే వంకాయలు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకున్నాను. బాగా హై ఫ్లేమ్లోని దాన్ని ఫ్రై చేస్తాము, అప్పుడే ఫాస్ట్గా అది మగ్గుతుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కదండి, అది కూడా బాగా ఇంట్లోనే మగ్గిపోతుంది. సో వంకాయలు బాగా ఫ్రై అవ్వాలి. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి కమెంట్స్ ఇస్తున్నారు, లైక్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అంతా చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా మన వీడియో ఛానల్ని అందరికీ రికమెండ్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చు కదా, మన ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఓకే ఏమండి, వంకాయలు ఆల్మోస్ట్ ఒక 5 to 7 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా కుక్ చేస్తానండి. ఇప్పుడు మనం ఇందులో పసుపు యాడ్ చేసుకొని, టొమాటో కూడా యాడ్ చేసుకునేస్తాము. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి, పర్లేదు, మంచిగా కలర్ ఉంటుంది. అలాగే టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. ఓపెన్లోనే పెట్టి బాగా ఫ్రై చేస్తున్నాను, నోట్ చేయండి, క్లోజ్ చేయలేదు. హై ఫ్లేమ్లో ఉంది, అది కూడా గమనించండి. ఇప్పుడు టొమాటోస్ కూడా బాగా మగ్గాలి.
ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫాస్ట్గా మగ్గుతుంది, రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడే నోరు ఊరిపోతుంది. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో. వావ్! వంకాయలు, ఆనియన్లు, టొమాటోస్ ఇవన్నీ మగ్గుతుంది. అక్కడ మసాలా బాగా కూల్ డౌన్ అవుతుంది. ఇంకేమండి ఇంకొక 10 minutesలో అయిపోతుందండి గ్రైండింగ్. సూపర్గా. మీకు రోల్ ఉంటే రోల్ రుబ్బుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో ఇంకా రోల్ లేదు, తెచ్చుకోవాలి. అందుకే నేను మిక్సీలోనే వేసి బాగా గ్రైండ్ చేస్తాను. ఎలా గ్రైండ్ చేయాలనేది కూడా మీకు చూపెడతాను. చూడండి ఏమండి, ఇది చూడండి టొమాటోస్, వంకాయలు బాగా మగ్గినాయి. మంచి కలర్ వచ్చింది. టెక్స్చర్ చూసిరా హై ఫ్లేమ్ పెట్టుకొని నేను చేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఇలా బాగా ఫుల్గా స్ప్రెడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తాము. అదే సెగలోనే అది బాగా ఇంకా మగ్గుతుంది, బాగా కుక్ అవుతుంది. పాప గుమగుమలాడిపోతుందండి. సరే అండి, ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఐటమ్, అది చల్లారిపోయింది. దాన్ని గ్రైండ్ చేసుకుంటాం ఫస్ట్. సరేనా? ఏమండి మసాలా బాగా చల్లారింది. నేను పెద్ద జార్లో యాడ్ చేసుకుంటాను. మీ ఇంట్లో రోల్ ఉండిందంటే రోల్లో కూడా బాగా రుబ్బుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏమండి మసాలా అంతా ఇందులో వేసుకున్నాను. దీన్ని మనము ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయాలి. ఇందులో చింతపండు ఇప్పుడే యాడ్ చేస్తాను, ఎందుకంటే అది కూడా బాగా ఫైన్ పౌడర్ గ్రైండ్ అవ్వాలి. సో ఫస్ట్ ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకొని వస్తాం. ఏమండి మన మసాలా బాగా గ్రైండ్ అయింది. గుమ్మలాడిపోతుందండి. చూడండి, చూసారా ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఓకే, ఇప్పుడు మనము ఇందులో హాఫ్ పోర్షన్ తీసుకుంటాము. ఎక్కువ వేస్తే మనకు సరిగా గ్రైండ్ అవ్వదు. హాఫ్ పోర్షన్ తీసుకొని కోర్స్ గ్రైండింగ్ చేసుకుంటాం. మసాలా బాగా గ్రైండ్ అయిపోయింది. వంకాయలు, టొమాటోస్ కోర్స్గా గ్రైండ్ అవ్వాలి, చాలా పేస్ట్ అవ్వకూడదు. అందుకే రోల్ ఉంటే మనం దిట్టంగా రుబ్బుకోవచ్చు కాబట్టి రోట్లో రుబ్బుకోండి ఉంటే. సరేనా? ఇదే ప్రొసీజర్ సార్. సో ఇప్పుడు నేను కోర్స్ గ్రైండ్ చేస్తాను. చూడండి క్లోజప్లో. సో ఇలా చేసి మనం చూసుకోవాలి. కోర్స్ గ్రైండింగ్ అలా చేయాలన్నమాట. ఫాస్ట్గా మిక్సీని రన్ చేయకూడదు. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఒక బేషన్లో తీసుకుంటాము. చూడండి పచ్చడి ఎంత బాగా రెడీ అయిందో. వాహ్, సూపర్ డూపర్గా ఉంది. ఇక చూడండి పచ్చడిని తీసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన వంకాయలు ఇవన్నీ ఉంది కదా మసాలా ఐటమ్స్, దాన్ని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటాము. సో ఇదే ప్రొసీజర్స్ ఫాలో అయిపోండి మీరు కూడా. ఫాస్ట్గా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. ఏమండి సెకండ్ ఎడత కూడా వంకాయలు బాగా రుబ్బుకున్నాను. మంచి గుమ్మగుమ్మలాడిపోతుందండి. ఇది మసాలా తక్కువ ఉంది కదా సెకండ్ ఎడత, అందుకే మనకు గ్రీన్ కలర్ కలుస్తాను. దాన్ని వేసి కలుపుకోవాలి మనము ఒకటిగా. బాగా కలిపేసి మనం దీనికి తాలింపు పెట్టాలి. మంచి తాలింపు ఉంది, గుమ్మగుమ్మలాడే తాలింపు కూడా బాగా కలిపేస్తాం ఫస్ట్. చూడండి పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా మనం తాలింపు పెట్టుకుంటాము. సేమ్ కడాయి యూస్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దగ్గర ఆయిల్ వేసుకోవాలండి. 1/2 to 1 టేబుల్ స్పూను, అప్పుడే బాగుంటుంది. ఏమండి ఆయిల్ హీట్ అయింది. చూడండి తాలింపుకి ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకున్నాను. ఆవాలు 1 స్పూను, ఆవాలు బాగా చిటపట అనాలి అంటుంది. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ ఉంది, దాన్ని కూడా వేసుకున్నాను. చూడండి మినప్పప్పు 1 స్పూను, అన్నీ 1 స్పూన్ అండి, ఈజీ. శనగపప్పు కూడా 1 స్పూను, ఇవన్నీ వేసుకున్నామా. సో తాలింపు బాగా ఫ్రై అవ్వాలి. మంచి గుమగుమలాడే వంకాయ పచ్చడి మీ విజయ్ చేతి రుచిలో చేస్తానండి. ఇది నిలువ పచ్చడే, ఆల్మోస్ట్ 10-15 డేస్ దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఉంటుంది. మనం ఎంత కావాలో అంతా మనము యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇంగువ కొద్దిగా వేసుకోండి, మంచి గుమగుమలాడిపోతుంది. ఈ తిరుమాతలో ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, అలాగే కరివేపాకు 2 రెమ్మలు బాగా ఫ్రెష్గా ఉంది, బాగా డ్రై చేసుకున్నాను. అది కొద్దిగా చిటపట అంటుందండి, కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోండి. చూసారా, అదనమాట. ఏమండి
ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఒక 10 నెంబర్ ఉంది, బాగా తుంచుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తాను. ఇది హైలైట్ మన తిరగమాతకి. సో బాగా ఫ్రై చేస్తాము. స్టవ్ కూడా నేను ఆఫ్ చేసుకుంటాను, ఎందుకంటే ఎండుమిరపకాయలు నల్లగా తిరగకూడదు, రంగు మారితే చాలు. ఏమండి ఇప్పుడు మనము ఈ తాలింపు అందులో వేసుకుంటాము. చూడండి, వా సూపర్ డూపర్ వంకాయ పచ్చడి మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేస్తాము. ఎంత బాగుంది చూడండి రంగు, నోరు ఊరిపోతుంది కదండి. ఇందులో ఎండుమిరపకాయలు ఎందుకు యాడ్ చేసినామంటే కారంగా ఉంటుంది, మంచి అరోమా కూడా ఉంటుంది, ఉప్పు కారము అన్నీ సరిగా ఉంటుందండి. మనం చేసే ఇదే మీరు రేషియోలో చేశారంటే. ఓకే, సో కొద్దిగా చల్లారిన తర్వాత మనము టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు నేను చెప్పేస్తాను. మంచి గుమ్మగుమ్మలాడిపోతుంది, ఇంగు వేసినాం కదండి. వా సూపర్ డూపర్ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఫటాఫట్ విజయ్ చేతి రుచుల్లో. ఓకే, కూల్ డౌన్ అని వైట్ రైస్కి కలుపుకొని తింటామండి, సరేనా? ఏమండి వేడి వేడి అన్నంలో మన వంకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా అందులో పెట్టుకొని మనము కొత్తిమీర చల్లుకొని ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని బాగా కలపాలండి. అన్నము వేడి వేడిలో ఈ ముద్ద కలిపి తిన్నామనుకోండి, అబ్బబ్బబ్బబ్బా రుచియే వేరే లెవెల్ అండి. చూసారా, నోరు ఊరిపోతుంది కదా. పచ్చడి ఫుల్ అన్నాన్ని కలిపేస్తాను, సూపర్ డూపర్గా ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఏమండి ఇది చెప్పనా మంచి సువాసన గుమ్మలాడిపోతుందండి. దీనికి ఒక పప్పడం పెట్టుకున్నాం అనుకోండి, అంతే చాలు, ఇంకేమవుతుంది. అబ్బాబ్బాబ్బా అదిరిపోయింది. ఆహా, కారము, పులుపు, ఉప్పు, వంకాయ సువాసన, ఇంగు వేసాం కదండి, ఇంకా అదిరిపోయింది. చాలా బాగుందండి, రియల్లీ చాలా బాగుంది. మీరుంటే మీకు పెట్టేవాడిని నేను. సూపర్ డూపర్ వంకాయ పచ్చడి, నోరు ఊరిపోతుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఇరెళ్ళి బిహెళ్ళి చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.